హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మనం అమర్నాథ్ యాత్ర 2016 హైదరాబాద్ నుండి బాబా బర్ఫానీ దర్శనం వరకు పూర్తిగా చూద్దాం. ఈరోజు నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక పవిత్రమైన ప్రయాణాన్ని మీతో పంచుకోబోతున్నాను. అదే అమర్నాథ్ యాత్ర గురించి. ఇక్కడ చూడండి, ఇప్పుడే బయలుదేరాను. మన హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి బస్ ఉంది అని అందరికీ తెలుసు. ఈ హైదరాబాద్ నుండి నేను ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాను. హైదరాబాద్ నుండి శ్రీనగర్కి, అక్కడ నుండి బాల్టాల్, చివరగా బాబా బర్ఫానీ దర్శనంకు వరకు ప్రతి క్షణాన్ని మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోలో చివరి వరకు చూడండి. సో ఎయిర్పోర్ట్కి రీచ్ కాగానే మేము లగేజ్ చెక్ఇన్ చేసేసి బోర్డింగ్ పాసెస్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోయి అక్కడ లాంజ్ యాక్సిస్లో కూర్చున్నామండి. చాలాసేపు లాంజ్ యాక్సిస్లో కూర్చొని అక్కడి నుంచి పక్కనే వెళ్ళే ఫ్లైట్స్ కావచ్చు, అక్కడ పక్కనే పార్క్ చేసిన ఇండిగో ఫ్లైట్స్ కావచ్చు, ఇవన్నీ చూసుకుంటూ అలా కూర్చుండిపోయాము. సో మీరు వీడియోలో చూసినట్టు ఫ్లైట్స్ టేక్ ఆఫ్ ఎలా అవుతున్నాయో చూడండి. ఇక్కడ మొత్తం పార్కింగ్ ఏరియా ఇది. సో ఇక్కడ నుంచి అది రన్వే నుంచి ఫ్లై అవుతున్నాయి. సో అన్ని కంపెనీస్ లైక్ చార్టర్డ్ ఫ్లైట్స్ ఉన్నాయి, అండ్ బస్సెస్ ఉన్నాయి, అండ్ పార్కింగ్ సంబంధించిన ఇవన్నీ అక్కడే ఉన్నాయి. సో మా టైం వచ్చేసిందండి, మేము కూడా స్టార్ట్ అవుతాం. సో ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టు ఇప్పుడే జస్ట్ ఇలా స్టార్ట్ అయిపోయి శ్రీనగర్కి మేము ఫ్లై అవుతున్నాం. ఇలా యూటర్న్ తీసుకొని మేము కూడా టేక్ ఆఫ్ అయిపోయాము. సో రన్వే మీద మీరు చూసినట్టు ఇప్పుడే స్టార్ట్ అయ్యి వెళ్తుంది ఇది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుంటే ఒక్కసారి ఫ్లై అయిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. స్కై వ్యూ చూడండి, మీరు స్కై వ్యూ చూసినట్టుంటే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఈ కిటికీ నుంచి కనిపిస్తున్న మేఘాలు, అండ్ మేము అక్కడికి రీచ్ అయ్యేటప్పుడు పర్వతాలు కూడా కనిపించాయండి. అదొక కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే కాశ్మీర్ అందాలు చూడబోతున్నామనే ఆనందం కూడా ఉండే. సో అక్కడి నుంచి అంటే మనకు శ్రీనగర్ దిగిన తర్వాత శ్రీనగర్లో అరైవ్ అయ్యామండి. ఇప్పుడే జస్ట్ శ్రీనగర్లో ఇప్పుడు మనం శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాము. ఇక్కడ దిగిన వెంటనే చల్లటి గాలులు మనకు స్వాగతం పలుకుతుంది. ఇక్కడ చూసిన ఆర్మీ సెక్యూరిటీ చాలా కట్టుదిట్టంగా ఉంది. ఇది సాధారణ విషయం కాదు. యాత్రికుల భద్రత కోసం వేలాది మంది జనాల్లో 24 గంటలు సేవ చేస్తున్నారు ఈ ఆర్మీ వాళ్ళు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది. మనం శ్రీనగర్ రీచ్ అయిపోయామని చెప్పేసి చెప్తున్నాను. శ్రీనగర్ సిటీ ఎలా ఉందో చూడండి. ఇక్కడ చాలా సేమ్ కొండలు అవి ఉన్నాయి. సో ఫైనల్లీ మనం ఇక్కడ శ్రీనగర్కి రీచ్ అయిపోయాము. ఈ శ్రీనగర్లో కూడా చిన్న అంటే మేము అక్కడ శ్రీనగర్లో నైట్ స్టే చేయాల్సి వచ్చింది. అక్కడ నుంచి మార్నింగ్ లేచి నేను బాల్టాల్కి స్టార్ట్ అయిపోయానండి. ఇప్పుడే బాల్టాల్కి స్టార్ట్ అయిపోయాను. ఈ బాల్టాల్కి వెళ్ళే ముందు కూడా డైరెక్ట్గా ఏదంటే అది బస్సెస్, ఆర్టీసీ బస్సెస్లో విత్ ఆర్మీ ఫోర్స్, ఆర్మీ ముందుకు వెళ్తూ ఉంటుంది. సేమ్ మనము ఇక్కడ నుంచి బాల్టాల్కి వెళ్ళాలంటే మనము ఆర్మీ కాన్వే ఉంటుందండి. ఆర్మీ కాన్వే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ కాన్వే వెనుక మా బస్సెస్ వెళ్తూ ఉంటాయి. సో అలా మేము మా జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము. ఇక్కడ చూడండి, శ్రీనగర్లో చాలా అందమైన ప్లేసెస్ అండి. ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ శ్రీనగర్ సిటీ మాత్రం. సో ఇక్కడ మనం శ్రీనగర్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ చిన్నార్ చెట్లు, జీలం నది, అందమైన పర్వతాలు, చల్లని గాలి, ఇవన్నీ ప్రకృతి. ఇప్పుడు మనము టనల్లోకి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ చాలా టనల్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఆర్మీ ముందర వెళ్తూ ఉంది. మనం ఒక చిన్న టనల్లో ఎంటర్ అయ్యాము. ఉదయం చాలా త్వరగా మనం బాల్టాల్కి బయలుదేరిపోయాము ఇక్కడ నుంచి. సో ప్రత్యేక ఆర్మీ కాన్వే ద్వారా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు. సో ఈ ఆర్మీ ఇక్కడ చూడండి, నేను బాల్టాల్ రీచ్ అయిపోయాను. బాల్టాల్ రీచ్ అయిపోయాక ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఇక్కడ మనం ఏదైతే మీరు చూస్తున్నారో ఇది సింధు నది అండి. సింధు నది. నేను అక్కడి నుంచి అక్కడ మనము ఆర్ఎఫ్ఐ కార్డ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. బాల్టాల్ ఎంటర్ కాగానే ఫస్ట్ ఆర్మీ దాంట్లోకి వెళ్ళి ఆర్ఎఫ్ఐ కార్డు, కేవైసీ ఒకటి వెరిఫై చేసుకొని ఆర్ఎఫ్ఐ కార్డు తీసుకున్నాను. ఇక్కడ నాకు సిద్దిపేట నుంచి ఉచిత భోజనం అని ఒకటి బోర్డు కనిపించిందండి.
సో ఉచిత భోజనము వసతి సిద్దిపేట వాళ్ళదని చెప్పేసి లంగర్ నెంబర్ 8కి వెళ్ళాను. లంగర్ నెంబర్ 8 దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఓన్లీ వాళ్ళు లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. లంచ్ కావచ్చు, సో అలా మనకు ఏదైనా తినడానికి టిఫిన్స్, లంచ్, డిన్నర్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంటే నేను అక్కడ కూర్చొని కొంచెం లంచ్ కూడా తినేసాను అక్కడ. ఎందుకంటే నాకు నెక్స్ట్ డే వరకు మళ్ళీ ఉంటుందో లేదో అని అనుకున్నాను. బట్ అక్కడ 3 టైమ్స్ కూడా మనకు ఫ్రీగా లంగర్స్లలో లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ నుంచి నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి మళ్ళీ సో రిటర్న్ ఎవరైతే బాల్టాల్ నుంచి దర్శనం చేసుకొని రిటర్న్ వస్తున్నారో వాళ్ళందరినీ అడిగాను నేను, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఏంటి అని. సో బోలే బాబా దర్శనం ఎలా అయింది ఏంటి అని. సో ఈ పక్కన అన్ని క్యాంప్స్ అండి. ఈ చిన్న చిన్న క్యాంప్స్లో నైట్ స్టే చేయడానికి ఇలా క్యాంప్స్, పక్కనే కొండలు, దాని కిందనే స్టే చేయడానికి చిన్న 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 క్యాంప్స్ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ చూడండి ఎంత దూరం వరకు అంటే అంత దూరం వరకు కొండలు ఉన్నాయండి. సో ఈ RFI కార్డ్ అనేది మనకు చాలా మ్యాండేటరీ అండి. సో పైకి ఎక్కేటప్పటికి మనకు అర్థమవుతుంది. పైకి ఎక్కడానికి వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. ఈ నది చూసినట్టుంటే ఇది సింధ్ నది అండి. అండ్ అక్కడ నుంచి మీకు సింధు నది ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది. సో ఈ కొండల మధ్య నుంచి వాటర్ చాలా బ్యూటిఫుల్ వ్యూ అండి. సో ఇక్కడ చూడండి మేము ఇవన్నీ లంగర్స్ అండి. సో అంటే మనకు అక్కడ ఫుడ్ దొరుకుతుందో లేదో అనే టెన్షన్ ఏం లేదు. చాలా ఫుడ్ దొరుకుతుంది మనకు. అన్ని లంగర్స్లలో కూడా మనకు ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, మీకు ఏదైనా స్నాక్స్ కావచ్చు, చాలా చోట్లలో ఉంటుందండి. అండ్ ఇది బాల్టాల్కి మీరు వెళ్ళాలంటే నడక ప్రయాణం ఆల్మోస్ట్ ఒక 14 to 16 కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది. అండ్ అది కాకుండా మనకు దీంట్లో ఇంకొక 2 వేస్ ఉన్నాయండి. ఒకటి హార్స్ మీద కూడా, గుర్రాల మీద కూడా వెళ్ళొచ్చు. అండ్ లేదనుకుంటే ఒక 4 వాళ్ళు కూడా తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. సో దిస్ ఈజ్ కింద అండి. ఇది ఈ ప్లేస్ ఏదైతే నేను చూపిస్తున్నానో ఇదంతా కింద బాల్టాల్లో. సో నేను కూడా అక్కడ పార్టిసిపేట్ చేశానండి. అక్కడ పార్టిసిపేట్ చేసి అన్నదానంలో పార్టిసిపేట్ చేసి అక్కడ నేను కూడా కొద్దిసేపు వడ్డించడం జరిగింది. వడ్డించేసి నేను కూడా కొంచెం తినేసానండి. సో ఇక్కడ చాలా మనం అనుకున్నట్టు చాలా ఈ కూల్గా ఉందండి వెదర్. నైట్ టైంలో మాత్రం కూల్గా అంటే ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ నేను 16th రోజు బుక్ చేశాను. 16th రోజు నేను రీచ్ అయ్యాను. 17th రోజు బాల్టాల్ వచ్చాను. 18th రోజు మార్నింగ్ ఉదయాన్నే లేచి ఇలా నేను స్టార్ట్ అయిపోయానండి. బాబా దర్శనానికి బయలుదేరడం జరిగింది. దర్శనానికి బయలుదేరే ముందు ఇది క్యూ లైన్ అండి. ఈ క్యూ లైన్లో నిలబడి ఫస్ట్ ఇక్కడ మనది RFI కార్డ్ అనేది ఇచ్చేస్తే వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. ఇది నేను ఉదయం 2 o'clock వచ్చి నిలబడ్డానండి. ఎందుకంటే ఇక్కడ 3 నుంచి 7 వరకు ఈ బాల్టాల్ రూట్లో 3 నుంచి 7 వరకు మాత్రమే ప్రవేశం ఉంది. సో ఇక్కడ నేను ఎంటర్ అయిపోయాను. సో ఇలా ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే హార్స్ మీద నేను వెళ్ళానండి యాక్చువల్లీ. సో అక్కడ నాకు సజెస్ట్ చేశారు కొంతమంది, సో గుర్రం మీద వెళ్ళండి అక్కడ పర్వాలేదని చెప్తే నేను ఈ హార్స్ తీసుకొని నేను స్టార్ట్ అయిపోయాను. సో అప్ అండ్ డౌన్ అంటే పైకి అండ్ కిందికి రెండు కూడా నేను హార్స్ మాట్లాడుకొని ఎగ్జాక్ట్గా మేము 3 o'clockకి అక్కడ RFI కార్డ్ చూపించేసి స్టార్ట్ అయిపోయాము. సో మేము బయలుదేరే టైం అయ్యేసరికి 3:30 to 3:40కి మేము ఉదయం స్టార్ట్ అయ్యామండి. సో అక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు 3.5 hours నుంచి 4 hours మధ్యలో మేము రీచ్ అయిపోయాము. అంటే అరౌండ్ 7-7:30కి మేము అక్కడికి పైకి రీచ్ అయిపోయాము. సో ఇది నా హార్స్ అండి. సో దారి మాత్రం చాలా అంటే మన పక్కన చూసుకుంటే ఇలా చిన్న ఇట్లా పెట్టారు, అంటే కింద పడిపోకుండా మనకు బారిగేట్స్ లాగా పెట్టారండి. సో అక్కడ ఒక హాఫ్ వే వెళ్ళిన తర్వాత 6 to 7 kilometers వెళ్ళిన తర్వాత అక్కడ మేము దిగి కొంచెం టీ తాగామండి. సో అక్కడ చూడండి మీరు వెదర్ ఎంత కూల్గా ఉంది. అక్కడ మీకు చాలా మంచు కూడా కనిపిస్తుంది. ఇది చాలా పైనుంచి పర్వతాల నుంచి వచ్చింది, సన్నగా మంచులాగా వస్తుందండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. సో మనం లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలి. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే నడక దారి కంటే ఇలా ఏదన్నా తీసుకొని జాగ్రత్తగా వెళ్ళడం మంచిదండి. బికాజ్ అక్కడ అంటే నడిచేటప్పుడు కూడా అంటే నడక దారిలో కూడా మనకు ఇబ్బంది ఏం లేదు. చాలామంది నడుస్తూ వస్తున్నారు అండ్ చాలామంది హార్స్ మీద కూడా వెళ్తున్నారు. సో హార్స్ మీద వెళ్ళేటప్పుడు కూడా మాకు చాలా కొంచెం భయంగా అనిపించింది. బికాజ్ హార్స్తో పాటు హార్స్ రైడర్ ఎవరైతే మనం ఉన్నామో పాపం కింద తను కూడా చాలా కష్టంగా నడుస్తూ ఉన్నాడు. సో ఉదయం కాబట్టి అందరూ వెళ్తున్నారు కాబట్టి కొంచెం ఫ్లో ఉందండి.
సో ఇది కొండలు పైకి ఎక్కడము, స్లైడ్ లాగా కిందికి దిగడము, మళ్ళీ సడన్గా మళ్ళీ ఆ, ఆ, కొండలు ఇట్లా స్ట్రైట్గా పైకి రావడము, కిందికి వెళ్ళడము. సో ఇలాంటివి. అది కిందికి వెళ్ళేటప్పుడు మనం ఇలా వెనక్కి అనుకోవడము, కొండ దిగేటప్పుడేమో మనం ఇట్లా వెనక్కి ఉండాలి, కొండ ఎక్కేటప్పుడు కొంచెం ముందు ఉండాలి. సో దిస్ ఇస్ లాజిక్. అంటే హార్స్ రైడింగ్ చేసేటప్పుడు అది ఒక చిన్న లాజిక్ లాగా. ఇక్కడ చూడండి పక్కనే సింధ్ నది ప్రవహిస్తూ ఉంది. సో అక్కడి నుంచి అది మనం ఈ వీడియోలో చూడొచ్చు. సో ఈ ట్రెక్కింగ్ దారి కాస్త కష్టంగానే ఉంటుంది, కానీ ప్రతి అడుగులో బం బం బోలే బం బం బోలే హర హర మహాదేవ్ అంటూ భక్తులు నిరాశన చేస్తుండు అలసట మొత్తం మర్చిపోతాం. సో ఇక్కడ వాతావరణం మాత్రం ఎప్పుడు అలా ఎలా మారుతుందో చెప్పలేమండి. అంటే లైక్ ఒకటేసారి వర్షం పడుతుంది, లేదంటే ఒకటేసారి ఎండ, మరో క్షణం వర్షం, ఇలా చెప్పారు. ఇలా చెప్పడం వల్ల మనం క్యారీ చేయాల్సింది మాత్రం ఒక రెయిన్ కోటు అండ్ ఒకటి అంటే రెయిన్ కోట్ ఒకటి, అండ్ పైన వెళ్ళిన తర్వాత చల్లగా ఉంటుంది కాబట్టి అలా రెయిన్ కోటు అండ్ స్వెటర్ లాంటిది ఉంటే కూడా సరిపోతుందండి. చుట్టూ మంచుతో కప్పబడిన కొండలు, మధ్యలో పారే చిన్న చిన్న జలపాతాలు, స్వచ్ఛమైన గాలి, ప్రతి అడుగు ప్రకృతి దగ్గరగా చూస్తూ మంచి అవకాశం అండి. సో ఎన్నో గంటల ప్రయాణం తర్వాత చివరికి మనం పవిత్రమైన అమర్నాథ్ గుహ దగ్గరికి చేరుకున్నాం. ఎన్నో సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది. ఇక్కడ మీరు చూడండి. సో బాబా బర్ఫానీ దర్శనం చేసిన ఆ క్షణాన్ని మాటల్లో చెప్పలేము. సో అది చేసుకోవడానికి నేను ముందుకు వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుంటే మొత్తం చుట్టూ ఇక్కడ కూడా మనం దిగిన తర్వాత కొంచెం అక్కడి నుంచి మనం ఒక 2.5 కిలోమీటర్స్ నడవాల్సి వస్తుందండి. ఎందుకంటే ఆ బాబా బర్ఫానీ ఆ గృహ దగ్గరికి ఈ గుర్రాలను తీసుకొని వెళ్ళారండి. ఎందుకు తీసుకొని వెళ్ళారంటే అక్కడ చల్లటి ప్లేస్ కాబట్టి ఇక్కడ జనాలు ఎక్కువగా, మా గుర్రాలు జనాలు అందరూ ఫామ్ అయితే సో హీట్ అవుతుందని చెప్పేసి అక్కడికి అలో చేయట్లేదని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ముందే సో అందరినీ అక్కడ స్టాప్ చేసేస్తారు. సో అక్కడ నుంచి నేను స్టార్ట్ అయిపోయానండి. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఏదైనా లగేజ్ ఉంటే లగేజ్ మళ్ళీ ఇక్కడ చెక్ ఇన్ చేయాల్సి వస్తుంది. సో లగేజ్ ఇక్కడ బయట పెట్టేసేయాల్సి వస్తుంది. లగేజ్ బయట పెట్టేసి మనము లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే హెలికాప్టర్ పాయింట్ కూడా ఇక్కడే ఉందండి. సో అంటే ఇప్పుడు హెలికాప్టర్ అయితే ప్రజెంట్ అయితే హెలికాప్టర్ ఆపేశారు. అంటే మేము వెళ్ళినప్పుడు హెలికాప్టర్ అనేది స్టాప్ చేశారండి. సో ఆ హెలికాప్టర్ అనేది స్టాప్ చేసేసి అందరూ అంటే వెదర్ ఇష్యూ వల్ల అది చేయలేదు. సో ఇదే అండి బాబా బర్ఫానీ గుహ. సో అక్కడ నుంచి ఆ గుహలోకి మనం ఎంటర్ కావాలి. సో ఇలా మనం ఎంట్రీ అవుతున్నాము. అక్కడ చూస్తున్నారు కదా మీరు. సో దిస్ ఈజ్ ద దర్శనాల్ బాబా బర్ఫానీ గుహ అండి. సో మన జీవితంలో ఒక గొప్ప అనుభూతి, ఇలాంటి అదృష్టం అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదే మన యాత్రకు సంబంధించిన వీడియో అండి. ఇక్కడ చూడండి మీకు కొండలు, గుహలు అండ్ దర్శనానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ చాలామంది చెప్పారు అక్కడ అమర్నాథ్ అమర్ అయిన ఒక 2 పావురాలు, తెల్లటి పావురాలు ఉంటాయి. సో ఆ పావురాలను చూడమని. సో నాకు లక్కీగా ఆ పావురాలు కనిపించాయి. నేను ఆ దర్శనం కూడా చేసుకున్నాను. సో అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు అక్కడ ప్రసాదం తీసుకున్నానండి. ప్రసాదం తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాను. రిటర్న్ అయిపోయేటప్పుడు చాలా డస్ట్ అండి. సో రిటర్న్లో మాత్రం నాకు లక్కీగా వర్షం పడలేదు, బట్ ఎండ మాత్రం చాలా దారుణంగా ఉందండి. ఇక్కడ సన్సెట్ ఎక్కువగా ఉంది అండ్ కూల్ కూడా ఎక్కువగా ఉంది. సో ఇలా నా బాబా, ఇదే మా అమర్నాథ్ హైదరాబాద్ నుంచి దర్శనం అండి. సో జై బాబా బర్ఫానీ, హర్ హర్ మహాదేవ్, బం బం బోలే. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ డే మళ్ళీ నేను జమ్మూకి స్టార్ట్ అయ్యానండి. సేమ్ ఆర్మీ కాన్వే మీరు చూస్తున్నట్టుగా వీడియోలో ఆర్మీ కాన్వేతో స్టార్ట్ అయిపోయాను దర్శనం చేసుకొని. ఇదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఆ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నేను లైఫ్లో మర్చిపోలేను. సో అందువల్ల మీరు కూడా చూస్తారని చెప్పేసి మీ అందరి కోసం ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇక్కడ ఆర్మీ కాన్వేతో నేను మళ్ళీ ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 3 నేను వచ్చానండి. 7 మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి జమ్మూకి వెళ్తున్నాము.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.